ఇదేనండి అరుణాచలం. ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దీపం ఉంటుందండి. ఇక్కడ దీపానికి దర్శించుకొని హారతి తీసుకొని ఇక్కడ నుంచే మొదలు పెడతారు. అంటే చాలా వీడియోస్లో చూస్తుంటారు. నేను ఫస్ట్ టైం తీసినప్పుడు చూస్తున్నాను. ఇదే అండి ఫస్ట్ లింగం, ఇంద్రలింగం. కొంచెం లోపలికి ఉంటుంది. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశారు. బయట నుంచి వస్తుంది. ఇదే అండి గుడి. రోడ్కే ఉంటుంది. కొంచెం జనాల్లో ఉంటుంది గుడి. అంటే ఇప్పుడు జనాలు లేరు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది, కానీ డే టైంలో ఫుల్ బిజీ రోడ్ ఉండేది. ఇంద్రలింగం. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అండి. అగ్నిలింగం రెండో లింగం. ఇక్కడ కెమెరాలు కొంచెం అలో లేదని చెప్పారు, అందుకే బయట నుంచి తీయాల్సి వచ్చింది. బయట నుంచి ఇదే అండి గుడి. లోపలికి ఉంటుంది. కొంచెం రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి యమలింగం మూడవ లింగం. ఇది కూడా లోపల కెమెరాలో లేదు, అందుకే బయట నుంచి తీయాల్సి వస్తుంది. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి వాయిస్ తడబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం. ఇది నాలుగవ లింగం. ఇది కూడా కొంచెం లోపలికి ఉంటుంది. ఇక్కడ గుడి బంద్ ఉందండి. బయట నుంచి దర్శనం చేసుకున్నాం. అంటే చాలా నైట్ అయింది మేము వెళ్ళేసరికి. గుడి బంద్ అయిపోయింది. బయట నుంచే క్లియర్గా కనబడుతుంది గుడి. బాగుంది. ఫస్ట్ టైం అండి. 5 years బ్యాక్ వచ్చాను, కానీ అప్పుడు లేదు ఈ గిరి ప్రదక్షిణ అనేది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ రావడం. నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం. ఐదో లింగం. ఇక్కడ కూడా బంద్ ఉంది. కొంచెం లోపలికి ఉంది, కనబడలేదు. అందుకే బయట గుడి బయట ఇలా ఉంటుంది. మామూలుగా అయితే పౌర్ణమి రోజు బాగా జనాలు ఉంటారు. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు. ఇదేనండి ఇంకో లింగం. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం. ఇక్కడ కూడా గుడి బంద్ ఉంది. బయట నుంచి దర్శనం చేసుకున్నామండి. ఇలా ఉంటుందండి. లోపలికి కొంచెం చూడడానికి కొంచెం బయట నుంచి అయినా ఫ్రీగానే ఉంది. క్లియర్గా కనబడుతుంది. వాయులింగం గుడి ఇలా ఉంటుంది. రోడ్కి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. పౌర్ణమి రోజు అయితే జనాలు ఫుల్గా ఉంటారు. నార్మల్ డేస్ కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం. చంద్రలింగం వచ్చేసి గుడి లోపలికి ఉందండి. ఇక్కడ కూడా దేవుడు కనబడడానికి కొంచెం వీలు లేదు, బంద్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి బయట నుంచి చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి కొంచెం మనకి తెలీదు. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ అది కాలో చేస్తున్నాం. కొంచెం కుదరక కాలో చేయాల్సి వస్తుంది. ఇదేనండి చివరి లింగం, ఈశాన్య లింగం. ఇక్కడ కూడా గుడి పొందండి. బయట నుంచి దర్శనం చేసుకున్నాం. కనబడుతుంది కొంచెం క్లియర్గా లోపలికి.
కనబడుతుంది, లైట్గా కనబడుతుంది, అంత క్లియర్గా లేదు, కొంచెం దూరం ఉంది లోపలికి. చూడొచ్చు మనకి ఇట్లా ఇక్కడ బయట గుడి బయట శివలింగం. గుడి లోపల ఇలా ఉంటుందండి అరుణాచలం. ఇది గుడి బయట, లోపల నందీశ్వరుడు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. నందీశ్వరుడు దర్శించుకుని గుడి లోపల ఇలా ఉంటుంది. చాలా రోజులు వీడియోలో చూసుంటారు కానీ మనం ఇలా ఫస్ట్ టైం చూపిస్తుంది కదా, కొంచెం నాకే కొత్తగా అనిపిస్తుంది. ఇదేనండి గుడి. ఇది ముందు భాగం గోపురము. ఇది లోపలికి వెళ్ళే ద్వారం ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి వెళ్ళేదండి. ఇది ఒక ద్వారం. ఇది తూర్పు దక్షిణ ద్వారం. ఇది ఇక్కడ పక్కకు కోనేరు ఉంది, అందులో దిగనివ్వరు, అంటే చూసుంటారు చాలా వీడియోస్. ఇది వచ్చేసి అరుణాచలం మొత్తం గుడి మ్యాప్ అండి, అంటే నమూనా గుడి ఎలా ఉంది, గోపురాలు ఎన్ని ఉన్నాయని మొత్తం ఇక్కడ నమూనా పెట్టారండి. లోపలికి వెళ్తున్నాగా క్యూ లైన్లో. ఇది కూడా స్పెషల్ దర్శనం ఉంది. 50 రూపీస్ తీసుకొని వెళ్తే ఆ లైన్లో ఉందండి. ఇదే అండి ముందు భాగం గుడిని. లోపల గుళ్ళో ఇలా ఉంటుందండి, దీపాలు. వచ్చేసి టెంపుల్ లోపలికి కెమెరాలో లేక